గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఏపీలో కొత్తగా షిప్ బిల్డింగ్ పోర్ట్ ని డెవలప్ చేసేటువంటి పనిని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని కేంద్ర మంత్రి ముందర ఉంచారు. వాస్తవానికి దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ కి సంబంధించి షిప్ రిపేర్ కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఒక ప్రతిపాదన చేశారు. దీనికి సూత్రప్రాయ అంగీకారం కూడా లభించింది. అయితే ఫైనల్ గా టెక్నో ఫైనాన్షియల్ ఫీజిబుల్ రిపోర్ట్స్ ని టెక్నో ఎకనామిక్ ఫీజిబుల్ రిపోర్ట్స్ ని తయారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపింది. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రస్తుతం ఇవి పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ పోర్ట్ ఎట్ దుగరాజపట్నం అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉండేది. ఇప్పటి వరకు షిప్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి సంబంధించినటువంటి షిప్ యార్డ్స్ నిర్మించారు. అయితే ఇక్కడ ఏకంగా షిప్పులు నిర్మించేటువంటి ఒక నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. విభజన చట్టం హామీ ప్రకారం దుగరాజపట్నంలో పోర్టుని డెవలప్ చేయాలి, కానీ అది వైబుల్ కాదన్న ఉద్దేశంతో దాన్ని రామాయపట్నంకి షిఫ్ట్ చేశారు. రామాయపట్నంలో ఆ నిర్మాణం జరుగుతుంది కాబట్టి దీన్ని షిప్ బిల్డింగ్ కోసం సద్వినియోగం చేసేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని దాదాపుగా 3,400 పైచీలు కంటే 3,500 ఎకరాల భూములను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రికి తెలియజేసింది. దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో ఉన్నాడు. ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. షిప్పింగ్ వాటర్ వేస్ మినిస్టర్ కాబట్టి వాటర్ వేస్ సంబంధించిన ప్రపోజల్స్ కూడా చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది సర్బానంద్ సోనోవాల్కి మొత్తం క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ ఫొటోస్ చూస్తే అర్థం అవ్వచ్చు కూటమి ప్రభుత్వం ఎంత క్లియర్గా ఉందో. కాబట్టి వీటన్నిటిని కూడా ఇమ్మీడియట్ గా క్లియరెన్స్ తెచ్చుకుంటే కనుక రాష్ట్రానికి మంచిదనే ఆలోచనతో హ్యాడ్ ఏ వార్మ్ and fruitful meeting with the Honorable Union Minister for Ports, Shipping and Waterways, Sri Sarbanand Sonewal ji in New Delhi today to discuss center-state cooperation on the development of shipbuilding projects and major fishing harbors in the state. So వీటన్నిటిని గురించి కూడా డిస్కస్ చేసినట్టు చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా మంది కేంద్ర మంత్రులను కలిశారు, ఇంక్లూడింగ్ నిర్మలా సీతారామన్ గారు, అలానే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, వీళ్ళందరితో కూడా టీమ్ తో సహా వెళ్లి మరి కలిశారు. నితిన్ నబీన్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీజేపీ కేంద్రంలో అధిష్టానంలో జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కలిశారు. అలానే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. సర్బానంద్ సోనోవాల్ తో భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర అవసరాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో షిప్పింగ్ యార్డ్కి సంబంధించినటువంటి ముఖ్యంగా దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి అక్కడ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేసేటువంటి విషయంలో ఒక ఇనిషియేషన్ జరిగింది. ఈ ఫైనాన్షియల్ టెక్నో ఎకనామిక్ ఫీజిబుల్ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయడంతో కాబట్టి ప్రభుత్వం సమకూర్చినటువంటి భూముల జాబితాని భూముల పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. 3,500 ఎకరాల వరకు ఈ షిప్ యార్డ్ కోసం కొత్తగా భూములు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. కాబట్టి అతి త్వరలోనే దీనికి క్లియరెన్స్ వచ్చి పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.